గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఒక చిన్న టాపిక్, వెనుకబడిన తరగతుల ఉద్యమాల్లో జస్టిస్ ఉద్యమం. సో మనకు వెరీ ఇంపార్టెంట్. పోటీ పరీక్షల్లో బాగా అడిగారు. 2018-19 ఎస్ఐ కానిస్టేబుల్లో నుంచి బిట్ వచ్చింది. ఈ టాపిక్ల నుంచి మిగతా ఏపీఎస్సీ జిఎస్ పేపర్ నుంచి అడుగుతుంటారండి ఆస్పిరెంట్స్. ఒకసారి చూడండి. ఈరోజు కూడా ఏదో పేపర్లో వేస్తారు, త్వరలో జాబ్ క్యాలెండర్ వస్తుంది, 90,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పని. అది ఖచ్చితంగా ఉంటుంది. ఒకసారి చూడండి మనం. సో అందులో టాపిక్లోకి వెళ్దామండి. జస్టిస్ ఉద్యమం. మామూలుగా జస్టిస్ అంటే న్యాయం. ఆ న్యాయ పోరాటంలో ఉద్యమం జరిగింది. ఈ లాజిక్ మనం గుర్తుపెట్టుకోవాలి. జస్టిస్ అంటేనే న్యాయం, ఆ న్యాయ పోరాటంలో జరుగుతుంది. ఇంతకీ ఈ ఉద్యమం ఎక్కడ జరిగిందంటే తమిళనాడు రాష్ట్రంలోని మద్రాసు నగరంలో జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. తమిళనాడు రాష్ట్రంలోని మద్రాసు నగరంలో జరిగింది. జస్టిస్ న్యాయం. ఎవరికి ఎవరి న్యాయం? ఈ లాజిక్ మనం గుర్తుపెట్టాలి. ఏం న్యాయం కావాలి, ఎవరికి ఎవరి న్యాయం అని అంటే ఇందులో ఉన్న ఒక కీలకమైన అంశం వెనుకబడిన వర్గాలు వర్సెస్ బ్రాహ్మణ. చూడండి, బ్రాహ్మణ మధ్య జరిగిన ఉద్యమం జస్టిస్ ఉద్యమం 1915-16 ఈ జస్టిస్ ఉద్యమం ప్రారంభమైంది. గుర్తుపెట్టుకోండి, 1915-1916 ఈ జస్టిస్ ఉద్యమం ప్రారంభమైంది. ఇంతకీ ఈ జస్టిస్ ఉద్యమానికి మరొక పేరు ఏమైనా ఉందా అంటే ఈ జస్టిస్ అనేది ఒక ఇంగ్లీష్ పత్రిక అండి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఒక ఇంగ్లీష్ పత్రిక, న్యూస్ పేపర్ 1917లో తమిళనాడులో స్టార్ట్ అయింది జస్టిస్ ఉద్యమం. ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్, దాని పేరు మీదనే జస్టిస్ ఉద్యమం. ఈ ఉద్యమాన్ని స్థాపించిన నాయకులు పోటీ పరీక్షలు బాగా అడిగారు, మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉద్యమాన్ని స్థాపించిన నాయకులు అందులో ముగ్గురు ఉన్నారు. సిసిఎన్ మొదలయ్యారు, టిఎం నాయర్, పి త్యాగరాజు సెట్టియార్. ఈ ముగ్గురు జస్టిస్ ఉద్యమాన్ని నడిపిలో కీలకమైన వ్యక్తులు. వన్స్ అగైన్ సిసిఎన్ మొదలయ్యార్, టిఎం నాయర్, పి త్యాగరాజు సెట్టియార్. ఈ ముగ్గురు కలిసి 1917లో జస్టిస్ ఉద్యమాన్ని ప్రారంభించారు మద్రాసు నగరంలో. ఇప్పుడు వెనుకబడిన వర్గాలు వర్సెస్ బ్రాహ్మణ. ఎవరు వెనుకబడిన వర్గాలు అంటే రెడ్డి, నాయుడు, వెలమ, బలిజ, నాయర్, నాడర్, వన్యకుల క్షత్రియ వర్సెస్ బ్రాహ్మణ. ఇది వెనుకబడిన వర్గాలు ఉద్యమాలు. తమిళనాడు వీళ్ళు వెనుకబడిన వర్గాలు. చూడండి, రెడ్డి, నాయుడు, నాడర్, వెలమ, బలిజ, వన్యకుల క్షత్రియ, నాయర్, నాడర్ వీళ్ళందరూ ఆనాటికి భారతీయ సమాజంలో ప్రత్యేకించి మద్రాసు రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు చెందినవాడు. వీళ్ళు ఎవరి మీద పోటీ చేశారంటే వర్సెస్ బ్రాహ్మణ ఆధిక్యం మీద పోటీ చేశారు. ఈ జస్టిస్ ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? వీళ్ళు ఏంటి అంటే ఉద్యోగాల్లో బ్రాహ్మణ ఆధిక్యతను తగ్గించాలి. నెంబర్ 1 అండి, ఉద్యోగాల్లో బ్రాహ్మణ ఆధిక్యతను తగ్గించాలి. నెంబర్ 1. నెంబర్ 2, రాజకీయ శాసనసభల్లో వెనుకబడిన వర్గాలకు అవకాశం కల్పించాలి. నెంబర్ 3, జనాభా ప్రాతిపదికన వెనుకబడిన వర్గాలకు ఉద్యోగాలు ఇవ్వాలి. జనాభా ప్రాతిపదికన. నెంబర్ 3, అలాగే ఉన్నత విద్యలో హయ్యర్ ఎడ్యుకేషన్లో వెనుకబడిన వర్గాలు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలా కొన్ని అంశాలతో వీళ్ళు ముందుకు రావడం జరిగిందండి. కాలక్రమేణా అది మనకు మరొక ఉద్యమానికి దారి తీయడానికి అవకాశం కలిగింది. ఆ విధంగా తమిళనాడులో జస్టిస్ ఉద్యమం ప్రారంభించడం జరిగిందన్నమాట.
ప్రత్యేకించి బ్రాహ్మణులకి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతుంది. సో నెక్స్ట్ క్లాస్లో మనకి ఆత్మగౌరవ ఉద్యమం గురించి చూద్దామండి. వీడియో చూస్తున్న వాళ్ళకు చిన్న రిక్వెస్ట్, కంటెంట్ చూసిన వాళ్ళు సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరణ వీడియోతో మీ ముందుకు వస్తా. అలాగే నేను డైలీ ఒక షార్ట్ వీడియో పెడుతున్నాను. ఆ షార్ట్ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు పెడుతున్నాను పోటీ పరీక్ష దృష్ట్యా. ఒకసారి ఆ షార్ట్ వీడియోలో కూడా చూడండి. థ్యాంక్ యూ. నెక్స్ట్